మనం మార్వాడీలను ఎక్కడ చూసినా కూడా ధనవంతులుగానే ఉంటారు. ఏదో ఒక చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు ఏదో ఒకటి పెట్టి డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు. బిజినెస్ అనేది అందరికీ కలిసి రాదు. కానీ మార్వాడీలకు మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. మరి వాళ్ళు డబ్బులను సంపాదించడానికి ఏం చేస్తారో, వాళ్ళు చేసే నియమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాము. ఇంట్లోకి డబ్బులు రావాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను మనం చేయాలి. మార్వాడీల ఇళ్లలో కుటుంబ సమేతంగా అందరూ కలిసి లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేస్తుంటారు. అందువలన వాళ్ళకు డబ్బు కొదవ ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలంటే ఇంట్లో ఒక్కరు మాత్రమే నిష్టగా ఉంటే సరిపోదు. ఇంట్లో అందరూ నిష్టగానే ఉండాలి. ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ వరకు అందరూ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. ఇంట్లో ఒకరు పాటించి మరొకరు పాటించకపోతే డబ్బు ఇంట్లో నిలవదు. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. మార్వాడీల ఆడవారు పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కలాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిలా ముస్తాబవుతారు. అన్ని రోజుల కంటే శుక్రవారం రోజు మరింత శుభ్రంగా ఇంటిని అలంకరిస్తారు. గుమ్మం నుంచి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మొక్క కనిపించే విధంగా పెట్టుకుంటారు. ఇలా చేయటం లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. అంతేకాకుండా కుటుంబంలో అందరూ ఆనందంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారట. ఇలా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. సంధ్యాకాలంలో ప్రధాన ద్వారం తెరచి మిగతా తలుపులన్నీ వేసిన తర్వాతే లైట్లు వేస్తారు. అలాగే గుమ్మం లక్ష్మీపీఠంతో సమానం. అందుకే దానిని కాలితో తొక్కి లోనికి బయటికి తిరగరాదు. మార్వాడీల ఆడవాళ్ళు అందానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ముఖానికి పసుపు రాసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా మట్టి గాజులు మాత్రమే ధరిస్తారు. వాళ్ళు ప్లాస్టిక్ గాజులు అనేవి అసలు వేసుకోరు. మార్వాడీలు నలుపు రంగు వస్త్రాలు కూడా ధరించరు. వాళ్ళ మెడలో తాళి కూడా అస్సలు తీయరు. మార్వాడీల ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురు పట్టుకొని శివాయ నమః అంటూ శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే శనీశ్వరుడు ఇంట్లో నుండి బయటకు పోతాడని నమ్ముతారు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.